కల్పించాల్సిన అవసరం ఉన్నది. అంతేకాకుండా లేకపోతే వాళ్ళు ప్రైవేట్ జాబ్స్కి వెళ్ళాలనుకున్నారు అనుకోండి, ప్రైవేట్ జాబ్స్కి వెళ్ళాలనుకుంటే దానికి సంబంధించిన కమ్యూనికేషన్ స్కిల్స్ అనుకోండి, లేకుంటే ఏదైనా టెక్నికల్ కోర్స్ అనుకోండి, లేకుంటే స్కిల్ డెవలప్ అనేది అది కూడా అక్కడ కల్పించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఉన్నది ఆ పరిస్థితి? ఎక్కడైనా ఉన్నది అట్లాంటిది? వాళ్ళకి ఏం లేదు, గవర్నమెంట్కి అవసరమే లేదు. మీరు డిగ్రీ చదువుకుంటే మీరు ఎవరైనా అన్ననో తెలిసిన వాళ్ళ దగ్గరనో అక్కడో ఇక్కడో చూసుకొని జాబులు వెతుకోవడం తప్పిస్తే గవర్నమెంట్ తరపున ఒక నోటీస్ బోర్డు కూడా ఎక్కడ ఉండదని చెప్తున్నాను. ఎందుకు ఉండదండి? మన యువకులు అవసరం లేదా? మన యువకులు ఎంతమంది పట్టభద్రులు ఈ జిల్లాలో ప్రతి సంవత్సరం వస్తున్నారు, ఎంతమందికి జాబులు వస్తున్నాయి. ఖచ్చితంగా ఒక నోటీస్ బోర్డు కానీ ఒక ప్రకటన కానీ గవర్నమెంట్ ప్రకటనలతో పాటు ప్రైవేట్ కంపెనీస్ వస్తున్నాయి. ప్రైవేట్ కంపెనీస్ వచ్చినాయంటే మన జిల్లాలో అది నార్మల్ పట్టభద్రులకు తెలిసే అవకాశం లేదు. కాబట్టి గవర్నమెంట్ ఆ కంపెనీ రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఎన్ని జాబ్లు ఉన్నాయి ప్రైవేట్ కంపెనీ వాళ్ళ గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ జాబ్ లేనిది వాళ్ళకు ఈమెయిల్స్, ఒకవేళ ఫార్మసీ కంపెనీ వచ్చిందనుకోండి ఈ జిల్లాలో, అది రిజిస్టర్ చేసుకుంటారు కదా. అవునా సార్? రిజిస్టర్ చేసుకుంటారా? చేసుకోరా? మన దగ్గర గవర్నమెంట్లో రిజిస్టర్ చేసుకుంటారు. ఒక 200 జాబులు కావాలి, లేకుంటే వాళ్ళకు ఒక 50 జాబులు కావాలి. అవి ఇష్టం ఉన్నట్టు ఇది చేస్తారు. కానీ ఒక ఖచ్చితంగా గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ చేసుకుంటే గవర్నమెంట్ ఎందుకు ప్రకటించకూడదు? అదే ఆ జాబ్ సెంటర్ ప్లేస్లో ఇక్కడ కొత్త కంపెనీ వచ్చిందని ఎవరైతే మన దగ్గర రిజిస్టర్ చేసుకున్న డేటా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఈమెయిల్ పంపించాల్సిన అవసరం ఉన్నది. ఫార్మసీ వాళ్ళు ఉంటే ఇక్కడ ఫార్మసీ కంపెనీ వచ్చింది, మీరు దయచేసి మీ సీవీతో పాటు రాగలరు అని. ఇలాంటి ఒక వ్యవస్థ ఉండాల్సిన అవసరం ఉన్నది. యువకుల భవిష్యత్తు కూడా మన ప్రభుత్వ బాధ్యతగా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఏదో డిగ్రీలు అయిపోయిన తర్వాత వాళ్ళని ఎవరు పట్టించుకునే నాతుడే లేడు, వాళ్ళ గురించి మాట్లాడే నాతుడే లేడు. ఈ నిరుద్యోగ వృత్తి గురించి కానివ్వండి, ఇప్పుడు అనేక మంది జాబర్స్ ఉన్నారు, గవర్నమెంట్ జాబర్స్ ఉన్నారు. 317 అనేక మంది ఇష్యూలు ఉన్నాయి. 317 అనుకోండి, లేకుంటే PRC ఇష్యూస్ అనుకోండి. చాలామంది వాళ్ళ గురించి కూడా మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. ఒక శాసన మండలిలో ఖచ్చితంగా ఒక యువ గొంతు అవసరం ఉన్నదని నేను భావిస్తున్నా. ఎందుకంటే మీ సమస్యలు తెలిసిన వాళ్ళు, ఎవరో లక్షల కోట్లు బిజినెస్లు ఉన్న వాళ్ళు ఎట్లా వస్తున్నారండి రాజకీయాలలో? ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఏదో కొందరికి స్కూల్లో లేకుంటే పెద్ద మొత్తంలో బిజినెస్లు ఉన్న వాళ్ళు, వ్యాపారంలో స్థిరపడిన వాళ్ళు, వాళ్ళకు మెడికల్ కాలేజీలో అవసరం ఉన్న వాళ్ళు, లేకుంటే అవి తీసుకున్నాం ఆ ఆశతోటే వస్తున్నారు తప్పిస్తే ప్రజాసేవ చేద్దామని, లేకుంటే ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళని ఉద్యోగులుగా తీర్చిదిద్దామని, వాళ్ళని ఒక భవిష్యత్తులో ఒక మంచి మన ఎకనామికల్గా ఉపయోగపడేటట్టు దేశానికి అది చేద్దామనే ఉద్దేశం ఎవరిలో కనబడట్లేదు. కాబట్టి మీరందరూ గమనించాల్సిన అవసరం ఉన్నది. మీరందరూ పట్టభద్రులు, ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. మిగతా ఎలక్షన్లలో అయితే అందరూ కలిసి ఉంటారు కాబట్టి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే అక్కడ పట్టభద్రులు కానీ చదువుకున్న వాళ్ళు మిగతా రాజకీయాలలో ఎమ్మెల్యేలు పోవాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. మీరు అట్లీస్ట్ మీరు చదువుకున్నారు, మీరు వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి, మీకు ఫేస్బుక్లు ఉన్నారు, మీరు చదువుతారు. నేను ఇగో బాజీరావు మాట్లాడిపోయిందంటే మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ బాజీరావు అనే వ్యక్తి ఎవరు, అసలు ఎందుకు, ఏం చేసిండు, గత 6 సంవత్సరాల్లో ఈయన ఉన్నాడా ఫీల్డ్లో, నిజంగానే ప్రజాసేవ చేసిండా అని ఆలోచించే శక్తి కానీ లేకుంటే సెర్చ్ చేసే శక్తి మీలో ఉన్నది, మీరు తెలుసుకునే శక్తి ఉన్నది. మిగతా దగ్గర అది కూడా ఉండదు. ఎమ్మెల్యే ఎలక్షన్లలో అంటే అది ఇబ్బంది అవుతుంది. అందు గురించే ఆ ధైర్యంతో నేను ఎమ్మెల్సీకి ఇది చేద్దామని అనుకున్నా. కాబట్టి మీరందరు సహాయం అవసరం. మీరందరూ చూడండి, అనేక మంది ఎవరైనా ఎమ్మెల్సీకి నిల్చుంటారన్నా కానీ వాళ్ళ ప్రొఫైల్ చూడాల్సిన అవసరం ఉన్నది. ఆయన నిజంగానే దేని గురించి వస్తున్నారు అంటే ప్రొఫైలు మొన్ననే ఒక నెల 2 నెలల కింద ఫేస్బుక్ ప్రొఫైలో సోషల్ మీడియా ప్రొఫైల్లో క్రియేట్ అయితే ఆయనకు పెద్ద ఉద్దేశం లేదన్నట్టు. మీరు ఫస్ట్ రావాలనుకుంటే ఫస్ట్ సోషల్ వర్క్లో గత 5-6 సంవత్సరాల్లో మీరు ఉన్నారా లేదా, సొసైటీలో పనిచేయాల్సిన అవసరం ఉన్నది, సేవా కార్యక్రమాల్లో ఉండాల్సిన అవసరం ఉన్నది, ప్రజా సమస్యలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. దాని తర్వాత శాసన మండలి. నేనైతే ఖచ్చితంగా గత 6 సంవత్సరాలుగా మనం ప్రజలలోనే వండుకుంటూ ప్రజా సమస్యలు ఏమున్నాయో తెలుసుకుంటూ వివిధ మండలాలకు వెళ్ళి విలేజ్లకు వెళ్ళి తెలుసుకోవడం జరిగింది. అలాగే రేపొద్దున నాకు అవకాశం ఇస్తే కూడా ఖచ్చితంగా ఏదైతే మన పట్టభద్రుల సమస్యలు ఉన్నాయో 317 అనుకోండి, నిరుద్యోగ వృత్తి అనుకోండి, లేకుంటే ఇంకా ఏమైనా సమస్యలు నేను చెప్పినా కదా ఇంతకుముందు, జాబ్ సెంటర్ ప్లస్ లాంటిది ప్రతి ఒక్క డిస్టిక్ ఒకటి కల్పించేటట్టు ఒక మంచి వ్యవస్థ ప్రభుత్వం పట్టభద్రుల పట్ల ఒక వ్యవస్థని రూపొందించే విధంగా కొట్లాడడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. సో ఇట్లాంటి ప్రక్రియ గురించి నేను మీ గురించి ఒక మంచి గొంతుగానే శాసన మండలిలో నేను ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి మీ అందరి సహాయ సహకారం అనేది అవసరం. ఖచ్చితంగా మీరు మీ ఫ్రెండ్స్కి రిజిస్టర్ చేపియండి. ఒకవేళ అవకాశం ఇస్తే ఇంకా ఎక్కువ మందిని రిజిస్టర్ చేయించాల్సిన అవసరం ఉన్నది. మేము ఈసారి అడిగింది కూడా పార్టీ పరంగా అనుకోండి, ప్రతిసారి కరీంనగర్ వాళ్ళకో లేకుంటే మెదక్ వాళ్ళకు అవకాశం వస్తున్నది. మా ఆదిలాబాద్ జిల్లా అనేది వెనుకబాటుకు గురైన ప్రాంతము. మా దగ్గర ఎక్కువ ఇన్స్టిట్యూట్లు లేవు. ఎందుకు లేవండి? ఎందుకు లేవు? మన దగ్గర అవసరం లేదా? IIT అని మనం కొట్లాడినాం, IIIT ఇచ్చారు. వాళ్ళు ఏమంటారంటే IIT IIIT సేమ్ అని అంటారు. సేమా? మీరు చెప్పుర్రి,
సేమా ఐఐటికి IIITకి ఎంత ఏదైనా ఫరక్ ఉన్నది? దీన్ని గమనించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికైనా సరే మన దగ్గర ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్ లేదు. ఉన్నదా సార్ ఇంజనీరింగ్ కాలేజ్ మన దగ్గర? మెడికల్ కాలేజ్ ఉన్నదా? మనకు అవసరం లేదా? మన నిర్మల్ జిల్లా ఆదిలాబాద్